Hornbill is definitely one of the India's largest festival and it's crazy. ఇదేనండి రైస్ బీర్ అన్నమాట. లోపల చూడండి మిస్ నాగాలాండ్ అంట. వీళ్ళందరూ చూడండి ఒకసారి. Amazing. Seeing different tribes, different cultures, amazing. Yeah. మనిషి తలలను తెగ్గొట్టే గిరిజన తెగల వినడానికి నమ్మశక్యం కాని విషయమే అయినా ఇది పచ్చి నిజం. మరి మనిషిని వేటాడే ఆ తెగ పేరేంటి? ఒక్క కొన్యాక్ ట్రైబ్స్ అయినా లేక నాగాలాండ్ లో ఉన్న 17 తెగలందరూ కూడా ఉన్నా? అసలు ఈ హోర్నిబుల్ ఫెస్టివల్ ఎందుకు జరుపుకుంటారు? 17 తెగలందరూ కూడా ఒకే చోట కూడి ఇంత ఘనంగా జరగడానికి గల కారణాలేంటి? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో తెలియజేస్తాను. అలాగే మన మాటల్లో కాకుండా వేరే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన టూరిస్టులు, విదేశాల నుంచి వచ్చిన విజిటర్స్ ని అడిగి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని తెలుసుకుందాం. ఈ ఫెస్టివల్ క్లోజింగ్ సెరమనీ కావడం వలన వీడియో అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఒక లైక్ కొట్టి వీడియోని చివరిదాకా చూసి ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ టు కోహిమా, క్యాపిటల్ ఆఫ్ నాగాలాండ్. సో నా బ్యాక్గ్రౌండ్ చూసారంటే హైలైట్. అసలు 3 రోజుల నుంచి హార్నిబుల్ ఫెస్టివల్ చూస్తున్నా అండ్ ఫైనల్ డే ఏ విధంగా ఉంటుంది ఏంటనేది ఈ రోజు మీకు చూపించబోతున్నా. వీడియోని చివరి దాకా చూడండి, లైక్ చేయండి. నాగాలాండ్ కొండలు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. ఈ విలేజ్ నేమ్ వచ్చి కిసామా అన్నమాట. కిసామా నాగా హెరిటేజ్ విలేజ్. సో అదిగోండి కనిపిస్తుంది కదా, అదే అన్నమాట హార్నిబుల్ ఫెస్టివల్ జరిగే ప్లేస్ ఇది. లోపలికి వెళ్ళే చూద్దాం ఇప్పుడైతే. కింద రోడ్డు చూసారా, చాలా బాగుంది కదా. వీళ్ళొచ్చి కియామ్నివాంగ్ ట్రైబ్స్ అనమాట. సో చూడ్డానికి ఈ విధంగా ఉన్నారు అండ్ వీళ్ళ పాటని మీకు చూపిస్తా చూడండి. డ్యాన్స్ వామ్మో, చాలా యూనిక్ గా డ్యాన్స్ చేస్తున్నారు. చూసారా వాళ్ళ వేషధారణ అండ్ వాళ్ళ డ్యాన్స్ పాట వేరుగా ఉంది. చూస్తారు కదా, వీళ్ళ ట్రైబ్స్ అయితే వేరే అన్నమాట. సో పలకడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది, మీకు చూపిస్తున్నా ఓకేనా. సో చాలా అట్రాక్టివ్గా ఉంది ఈ ట్రైబ్స్ అయితే నాగాలాండ్లో. వీళ్ళ పాటలు, యూనిటీ, డాన్స్ చూసిన తర్వాత నేను కూడా వాళ్ళతో పార్టిసిపేట్ చేయాలనుకున్నాను. నిజంగా నాకైతే కొత్తగా అనిపించింది. అందుకే మధ్యలో అయితే జాయిన్ అయ్యి వాళ్ళతో డాన్స్ చేస్తున్నాను. వాళ్ళ సొంత భాషలో పాటలు పాడుతున్నట్టున్నారు. మనకైతే అర్థం కాలేదు, కానీ మధ్య మధ్యలో మేకరుపులు అయితే నాకు వినిపించాయి. ఈ సౌండ్ వినడానికి ఫన్నీగా ఉండొచ్చేమో కానీ వాళ్ళ భాషలో ఏదో ఒక అర్థం ఉండే ఉంటది. ఈ అమ్మాయి ఎవర్రా అని అడగొద్దు, అయినా నాకు తెలియదు. డాన్స్ చేయాలనిపించి మధ్యలో జాయిన్ అయ్యింది. ఆ తర్వాత మా ఫ్రెండ్ కేరళ అతను కూడా మాతో పాటు జాయిన్ అయ్యాడు. ఫస్ట్ వాళ్ళంతా ఒకే యూనిటీలో డాన్స్ చేసిన తర్వాత టూరిస్టులకు అయితే అవకాశం ఇస్తారండి ఇలా మధ్య మధ్యలో. నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది వీళ్ళతో డాన్స్ చేయడం అనేది. ప్రతి గిరిజన తెగలకున్న మురింగ్ ఇళ్లలో ఇటువంటి పెద్ద పెద్ద కర్రలను అయితే పెడతారండి. అన్ని తెగల వాళ్ళు కూడా ఒక యూనిటీగా ఈ కర్రలను కొట్టి ఒక సౌండ్ అయితే ప్రొడ్యూస్ చేస్తారు. ఈ సౌండ్ ని రాబట్టి వాళ్ళ యొక్క సంగీత వినోదాలకు ఉపయోగించుకుంటారు. ఆ కర్రలతో సౌండ్ ని రాబట్టి మనం కూడా తోటి విజిటర్స్ తో ఎంజాయ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చి కొన్యాక్ ట్రైబ్ ఉండే ప్లేస్ అనమాట. ఇది హెడ్ హంటర్స్ ఉంటారు కదండి, ఈ హెడ్ హంటర్స్ వీళ్ళే అనమాట.
మనిషి తలలను తెగ్గొట్టే తెగలు కేవలం ఈ కొన్యాక్ గిరిజనులే కాదండి, నాగాలాండ్ లో ఉన్న అన్ని తెగల వాళ్ళు కూడా హెడ్ హంటింగ్ చేసిన వాళ్ళే. అయితే అందరికంటే ఈ కొన్యాక్ తెగలు చాలా శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నవారు. సొంతంగానే తుపాకీలు, ఆయుధాలు తయారు చేసి మనిషి తలలను తెగ్గొట్టి గుమ్మానికి వేలాడదీసేవారు. ఈ కొన్యాక్ గిరిజనులే చివరి హెడ్ హంటర్స్ అని కూడా పిలుస్తూ ఉంటారండి. అలా శత్రువుల తలను గనక తీసుకొస్తే ముఖానికి పచ్చబొట్లు, ఎన్ని తలలు తెగ్గొడితే అన్ని తలలకు గాను లాకెట్స్ అయితే గౌరవంగా అందజేసేవారు. ఈ హెడ్ హంటింగ్ చేసిన వాళ్ళలో ఇప్పటికీ కొంతమంది అయితే బ్రతికున్నారు. నిజంగా నాగాలాండ్ అంటే ఒకప్పుడు చాలా భయంకరంగా ఉండేది, ఇప్పుడైతే అందరూ విడిచిపెట్టారులేండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే చక్కేసంగ్ అనే ట్రైబ్ని చూడడానికి వచ్చాను అనమాట. ఈ ప్లేస్, వీళ్ళు ఉండే ప్లేస్ ఇదేనండి. వాళ్ళు వేసుకునే డ్రెస్ అదిగోండి ఆ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఎవరైనా టూరిస్ట్ వచ్చారేమో అడిగి చూద్దాం, ఓకేనా? హలో మ్యామ్. Hi. హౌ ఆర్ యూ? I'm good. How are you? Thank you. ఐఎమ్ గుడ్ ఆల్సో. ఓకే, వేర్ ఆర్ యూ ఫ్రమ్? I'm from Assam. అస్సాం. ఓకే And I basically belong to a community which is called Vishnupriya Manipuri. ఓకే ఓకే. సో మ్యామ్ कैसे आया इधर? So I am into media relations. तो मैं basically stories करती हूँ. तो मैंने सोचा कि यहाँ हॉर्नबिल हो रहा है, which is also the 25th year of Nagaland, and this is the biggest year. Okay. So I thought that this is the best time to cover something about Nagaland. Also, this is my first time. Okay. And I think everyone should definitely experience Hornbill once in their lifetime, I mean. Okay. And it's magical. So you get to see their like vibrant culture. You can try their local delicacies. Also, they showcase their handlooms, handicrafts, and even their own agricultural stuffs, which they basically kind of they have their own authenticity, I would say. So Hornbill is definitely one of the India's largest festival, and it's crazy. Thank you. एक्चुअली आप मणिपुरी का है ना मैम? हाँ. सो मणिपुरी भाषा में जो कुछ वर्ड बोल सकती है? ओके. आई वुड से कि मैं मणिपुरी में बोलती हूँ, ठीक है? ओके ओके. आप कुछ सुनना चाहेंगे मेरे हाँ, तरफ से? सुनना मणिपुरी चाहेंगे. में? ओके ओके. कोई लाइन है हाँ, स्पेसिफिक? हाउ आर यू को क्या कैसे बोलते हैं? हम बोलते हैं कि होबाया असद. होबाया And असद. मैं बोलूँगी मणिपुरी में कि हाँ बिहान आयो हॉर्नबिल है नागालैंड जहाँ दिसंबर 1 से तो 10 पे और रेहान इमाटिक होबा अर्ता जहाँ तुम्हें जीवन ना दे सोनता हाँ बिया पे देखता रहे. సో గైస్, ఇది మణిపురి భాష అన్నమాట. ఫస్ట్ టైం వింటున్నా, చాలా బాగుంది, వండర్ఫుల్. Thank you so much, and Okay. I'm so grateful for giving me this opportunity to share my experience. ఓకే, Thank you so much. థ్యాంక్ యూ. వీళ్ళు జిలాంగ్ ట్రైబ్స్ అండి. జిలాంగ్ ట్రైబ్స్ తాలూకా లైఫ్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి వీళ్ళు చూపిస్తున్నారు. వీళ్ళంతా చంగ్ ట్రైబ్స్ అండి. నాగాలాండ్లో చంగ్ ట్రైబ్స్ సంబంధించిన వాళ్ళనమాట వీళ్ళంతా. రెంగ్మా ట్రైబ్స్ అండి. వీళ్ళంతా కొండల్లో ఏ విధంగా పని చేసుకుంటారు అనేది ఇప్పుడు వీళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు మొత్తానికి వాళ్ళ లైఫ్ని. వీళ్ళంతా కుకీ ట్రైబ్స్ అండి. కుకీ ట్రైబ్స్ తాలుగా వాళ్ళ కల్చర్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. బాగుంది కదా, ఒకసారి ఆ పాట వినండి. ఓ, ఇక్కడ రెంగా ట్రైబ్స్ తాలూకా సంబంధించిన రూమ్ అనమాట ఇది. ఇక్కడ చూసారా, మొత్తం పంది మాంసంలే పైన కాలుస్తున్నారు అనమాట. కాల్చి వీళ్ళు కూర వండుకుంటారు. మనకు కావాలంటే వీళ్ళు తయారు చేసుకునే ఫుడ్ని అయితే తీసుకొని ఎంజాయ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఒకసారి, పైన అంతా పంది మాంసంలే ఎండబెట్టారు, కాలుస్తున్నారు మొత్తానికి. సో ఈ ప్లేస్ అంతా కూడా సుమి ట్రైబ్స్కి సంబంధించింది అనమాట. అండ్ ఇక్కడ మన వాళ్ళు అయితే ఉన్నారు. అండ్ అన్న నమస్తే. నమస్తే, ఎట్లున్నారు సార్? బాగున్నాం అన్న. ఎక్కడి నుంచి అన్న? సూపర్. నేను బెంగళూరు నుంచి. బెంగళూరు నుంచా? మిమ్మల్ని మీట్ చేసాక అంత లాంగ్వేజెస్ వస్తుంది నాకు వాపస్. ఓకే ఓకే ఓకే. yes, బ్యూటిఫుల్ ఫెస్టివల్. ఇట్స్ సో నైస్ టు మీట్ పీపుల్. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అన్న? ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ టైం. నార్త్ ఈస్ట్ వచ్చిండాను, షిలాంగ్, అస్సాం అంతా వచ్చిండాను. ఫస్ట్ టైం ఈ నాగాలాండ్ వస్తా ఉండే. ఓకే ఓకే. ఎంత అందంగా, ఎంత బ్యూటిఫుల్ గా ఉంది నిజంగా. సో ఇది గారో ట్రైబ్స్ సంబంధించిందండి. గారో ట్రైబ్స్ ఈ విధంగా
ఇక్కడ వాళ్ళు వాళ్ళ లైఫ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఇదిగోండి వాళ్ళ డ్రెస్ని కూడా ఇక్కడ అమ్ముతున్నారు చూసారా ಎಲ್ಲ मामा गारो Great angle. नवेगा मामा Angle is not. मिटेला मैं मेघालय में रहता हूँ మిట్టల ఇక్కడ మేఘాలయ తాలూకా గారో ట్రైబ్స్ ఉన్నారండి ఇక్కడ అంటే నాగాలాండ్ లో కూడా ఉంటారు అనమాట వీళ్ళు. సో ఇదేనండి రైస్ బీర్ అన్నమాట. లోపల చూడండి. సో ఇదంతా ఆర్గానిక్, ఇందులో ఏమి కలపరా అనమాట. రైస్ ని ఫర్మెంట్ చేసాక ఈస్ట్ చేతిలో ఈ టైం అయినాక దాంట్లో ఆల్కహాల్ కంటెంట్ ఫిల్ అవుతుంది. సో ద లాంగర్ యూ కీప్ ఇట్ మోర్ నంబర్ ఆఫ్ డేస్ మోర్ ఆల్కహాలిక్ అండ్ స్ట్రాంగ్ ఇట్ విల్ బి. ఇందులో ఏమైనా మత్తు వస్తుందన్న? ఈస్ట్ వస్తుంది ఆల్కహాల్ కంటెంట్ ఉంది కదా, కానీ వీళ్ళు కెమికల్స్ వాడరు. కెమికల్స్ ఉండాలి. ఈస్ట్ న్యాచురల్ ఈస్ట్ రైస్ చేతిలో పెడితే అది సోక్ చేసి పెడతారు. చాలా స్ట్రాంగ్ అయిపోయి ఉంటుంది. దాంట్లో కొంచెం నీళ్ళు మిక్స్ చేసేసి సర్వ్ చేయొచ్చు. బాడీకి చాలా మంచిది, బాడీని చాలా కూల్ చేస్తుంది. ఇక్కడ రోడ్లు చూసారా, చాలా మలుపులు ఉన్నాయి కదా, ఎక్సలెంట్ అన్నమాట. కింద అంతా షాపులు ఉన్నాయండి, అదిగోండి ఆ కింద వరకు. ఇక్కడ ఈ ప్లేస్ అయితే ఇంకా అద్భుతంగా ఉంది. ఆ కింద నుంచి ఎంట్రీ కావాలండి. అండ్ ఈ ప్లేస్ అంతా కూడా చాలా బాగుంది. ఆ పైన ఎక్కడో వేరే దేశంలో ఉన్నట్టు ఫీల్ అవుతున్నా నేనైతే. ఇక్కడైతే రూట్ తెలుపుతుందండి, ఎక్కడెక్కడ ఏ ఏరియాలో ఉంది ఏంటనేది. ఇక్కడైతే మనం హార్న్బిల్ ఫెస్టివల్కి వచ్చాం కదండి. అసలు హార్న్బిల్ ఫెస్టివల్ అంటే ఏంటి ఇక్కడ తెలుసుకుందామా? ఇక్కడ లోకల్ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హలో సార్. నమస్తే సార్. नमस्ते, स्वागत है चकसंग मोरंग में आपको कुछ परेशानी तो अभी तक तो नहीं होगा? नहीं सर, अच्छा सर. If you want to know anything about our culture, हम हाजिर हैं आपका सेवा करने के लिए. So anything you want to know? एक्चुअली हॉर्नबिल फेस्टिवल का मतलब क्या है सर, क्यों मानते हैं ये? Also, Hornbill Festival since 2000 under the leadership of S.C. Jamir, Chief Minister. Okay. ये इनिशिएट किया था in order to promote and preserve our culture. So हम लोग, even the new generation, slowly with the coming of globalization वगैरह, we are at the threat of losing our own culture. इसको preserve भी करने के लिए और दूसरा और को भी दिखाने के लिए कि हमारा कल्चर इतना डाइवर्स है, इतना रिच है, इसके लिए ये इनिशिएट किया. ट्राइबल लाइफस्टाइल को एक्सप्लोर करना है. हाँ. Okay. So currently there are 17 major tribes of Nagaland or indigenous tribes भी है. So all the Morongs of the tribes living in the state, उसका Morong रखा हुआ है. If you go and explore, खुद उनकी culture, थोड़ा उनकी cuisine होने से भी, dialect होने से भी वगैरह, you can see the differences. Okay. Within the. आप कौन से ट्राइब्स आते हैं सर? Chakesang. Yes. Chakesang. Okay, nice to meet you sir. Nice to meet you too. సో విన్నారు కదండి, మారుతున్న కాలానుగుణంగా ఉన్న కల్చర్, సంస్కృతి, సంప్రదాయాలన్నీ కూడా కనుమరుగవకుండా జాగ్రత్తగా కాపాడుకోవడానికి, అలాగే కట్టుబాట్లు, పండుగలు, వేషధారణ, కొండల్లో పండించే ప్రకృతి ఫలాలు, అగ్రికల్చర్, హ్యాండ్లూమ్ అండ్ క్రాప్స్, ఇలా ఎన్నో వాళ్ళ పూర్వీకులు ఉన్న కల్చర్ ని కాపాడుకోవడానికి, అలాగే వేరే ఇతర ప్రాంతీయులకు, విదేశీయులకు చూపించడానికే ఈ పండుగని చెప్తున్నారు. ఈ హార్న్బిల్ ఫెస్టివల్ అనేది స్వయంగా నాగాలాండ్ టూరిజమే నిర్వహిస్తుంది. దీంతో 17 తెగలందరూ కూడా ఒకే చోట కూడి మరింత ఘనంగా ఈ పండుగను అయితే జరుపుకుంటారు. ఇదొచ్చి మార్కెటింగ్ కాంప్లెక్స్ అన్నమాట. హ్యాండ్లూమ్ అండ్ క్రాఫ్ట్ పెవిలియన్ లోపల ఉంది. ఇదంతా ఇక్కడ మనం షాపింగ్ అయితే చేసుకోవచ్చండి. చాలా అయితే ఇక్కడ వస్తువులు అమ్ముతున్నారు. సో ఇది నాగస్ తాలూకా డ్రెస్సెస్ అయితే ఇక్కడ అమ్ముతున్నారండి. ఇక్కడ అంతా షాపింగ్ అన్నమాట, షాపింగ్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే నాగాలాండ్ తాలూకా డ్రెస్సులు, ఆభరణాలు అన్నీ తీసుకోవచ్చు. సో ఇక్కడ పచ్చళ్ళు అమ్ముతున్నారండి, పచ్చళ్ళు. ఇక్కడ నేనైతే టేస్ట్ చేస్తున్నానండి పికిల్స్, లోకల్ వాళ్ళు తయారు చేసేది. ఇది చికెన్ అనమాట. ऐसे खा सकते हैं? Yes. చికెన్ బాగుందండి. వాట్ ఇస్ దిస్ బ్రో? చికెన్. ఏ भी చికెన్ है? బాగుంది చికెన్. అరే కైసా నికల్తే బై. సో ఇది కూడా చికెన్ అనమాట. చికెన్ కూడా ట్రై చేద్దాం. It's very tasty, bro. Yes. This is pork. You can try the pork. This is what? Pork. Pork. Yes. Okay, what is this? This is pork chunk. This is pork with actually Okay. fermented beans. You can try. మనోడు హీరో లెక్క ఉన్నాడు. యు ఆర్ హీరో బ్రో.
లుక్ లైక్ హ్యాండ్సమ్. Thank you, thank you. And beef chang, ఓకే. and this is beef inner. Inside, huh? బీఫ్ ఇన్నర్. This beef inner. Okay. And this is anchovies. Anchovies, na? And this is fresh prawn. ఓకే ఓకే. ఫ్రెష్ Fresh ప్రాన్. prawn. And this is shrimp pickle. Okay, Shrimp, okay. na? And this is bamboo shoot. బెంబూ సూట్. Yes. Okay. It's fresh bamboo shoot. సో ఇక్కడ బిస్కెట్ తోని ట్రై చేస్తున్నా. ఇది జామ్ Brazil jam, Brazil. ఓజల్. Leaf, the flower guy. ఓకే 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 ఓకే. Flower, na? And this is the one. This is the one. ఓకే ఓకే ఓకే. గోంగూర ఉంది కదండి, గోంగూర తాలూకా పువ్వులు అనమాట. దీన్ని జామ్ని ట్రై చేద్దాం, ఓకేనా, బిస్కెట్తోని. వావ్, ఇట్స్ వెరీ టేస్టీ. చాలా బాగుంది. ఇక్కడ లోకల్ కత్తులు అనమాట, ఇదే యూజ్ చేస్తున్నారు ఇక్కడ. ఇదంతా క్యాటర్ వాళ్ళు రంపాలు గుణపాలు అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. అన్ని షాపుల్లో మ్యాక్సిమం ఇలానే ఉన్నాయండి. ఇదంతా పైన ఫ్లోర్ అనమాట. పైన ఫ్లోర్ అంతా కూడా షాపింగ్లో అయితే పెట్టారు. ఇదంతా మట్టి పాత్రలు అండి, మట్టితో తయారు చేసిన పాత్రలు అనమాట. కానీ బాగుంది, బ్లాక్ కలర్లో ఉంది. హౌ మచ్ బ్రో? 1400. వామో, 1400 అంటే ఇది. సో ఇదంతా దంచడానికి అనమాట. ఇక్కడ చూడండి, ఏదైనా మిల్లెట్స్ లేదంటే ధాన్యం దంచడానికి చాలా గట్టిగా ఉన్నాయండి ఈ వుడ్స్ అయితే. సో ఇదంతా ఇక్కడ వీళ్ళు వుడ్తో తయారు చేసిన కొన్ని డిజైన్స్ అయితే ఉన్నాయి. హలో బ్రో, విచ్ ట్రైబ్స్ బ్రో? అంగమి. అంగామి. but then we are from Konoma village. कोनोमा विलेज. ओ गुड ब्रो. कपड़ा वगैरह क्या रख सकते हैं? Yeah, definitely, sir. हाँ. Multi-purpose. ओके ओके ओके. आपका बुकाती है ना, हाँ. उसका चाबी हम रख सकते हैं, sir. चाबी भी यहाँ पे रख सकते యూ సో హ్యాండ్సమ్ బ్రో. थैंक यू सर. ఇక్కడంతా లోకల్ వైన్స్ అన్నమాట. ఇదంతా బ్లాక్ బెర్రీలతోని యూజ్ చేసినట్టున్నారు ఇదంతా. అండ్ మొత్తం కూడా వైన్స్ అమ్ముతున్నారు లోకల్వి. ఇక్కడైతే రకరకాల టీలు ఉన్నాయండి. ఎల్లో ఉంది, రెడ్ ఉంది, గ్రీన్ కూడా ఉంది, చూసారంటే. సో ఇక్కడ కూడా అంతా మొత్తం షాపింగ్లేనండి. మనకి ఏం కావాలని అవంతా తీసుకోవచ్చు ఇక్కడ. సో బాగుంది కదా, మనకి కావాలంటే తీసుకొచ్చండి. ఇక్కడంతా హ్యాండ్ క్రాఫ్ట్స్ అనమాట, బాగున్నాయి. సో ఫ్రెండ్స్, హార్న్బిల్ ఫెస్టివల్కి ఈరోజు ఫైనల్ డే అనమాట. సో ఫైనల్ డే కాబట్టి సెరమనీ అయితే స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు నా వెనకాల ఉంది కదండి, అగ్గిమంట కాల్చి డ్యాన్స్ చేస్తారనమాట. దీన్ని చూడడానికి ఆడియన్స్ అయితే ఇంకా చాలా బాగా పెరిగిపోయారండి. లాస్ట్ డే కదా ఈరోజు. ఇప్పుడు ఈ మంటని వెలిగించడానికి ముఖ్య అతిథి వస్తున్నారు అనమాట. ఇదంతా కిరోసిన్ వేస్తారు మొత్తానికి. ఇప్పుడు అంటించబోతున్నారు. అదిగోండి, మిస్ ఇండియా అంట. మిస్ నాగాలాండ్. ఓ సారీ మిస్ నాగాలాండ్ అంట. వీళ్ళందరూ చూడండి ఒకసారి. ఓకే వెలిగించారు గాయస్ మొత్తానికి. హార్న్బిల్ చలిమంట కాలుస్తున్నారు. బాగుంది రాత్రికి. నాగాలాండ్ మిస్. సో హార్న్బిల్ కి లాస్ట్ డే అన్నమాట. బాన్ ఫైర్ వేస్తారు అందరు ఇక్కడ, బ్లాగర్స్, యూట్యూబర్స్. Hello bro, how are you? I'm fine, thank you. Welcome to Nagaland. And you, how are you? I'm good. Bro, Hi. ఎంతమంది జనాలు ఉన్నారు. సో ఇక్కడ విదేశాల నుంచి కూడా వస్తూ ఉంటారండి. వీళ్ళని అడిగి చూద్దాం, ఓకేనా. మేము where are you from? I am from Ahmedabad. He is from California. ఓ కాలిఫోర్నియా. Yes, especially for the Hornbill Festival. ఓకే, తెలుగా మీరు?
No, क्या बोला? मतलब हैदराबाद से है ना? No, Ahmedabad. ओ अहमदाबाद. ओके ओके, सॉरी सॉरी सॉरी. कैसे लग रहा है मैम? I am feeling the most luckiest person in this whole world. Yes, this is the one in a lifetime opportunity. Everybody should come here. And today I am living like there is no tomorrow. This is the first time, ma'am? Yes, this is the first time. First time. Okay, how is the experience, sir? Amazing. Seeing different tribes, different cultures, amazing. Yeah. Thank you, sir. Nice to meet you. Nice to meet you. ஹார்ன்பில் ஃபெஸ்டிவல் இன்னைக்கு லாஸ்ட் டே அப்படிங்கிறனால நாங்கள் எல்லாம் வந்திருக்கிறோம். நல்லா என்ஜாய் பண்ணுறோம், நல்லா டைம் போகுது, நல்ல சாப்பாடு, நல்லா டான்ஸ் எல்லாமே மஜா மஜா. అవతల వచ్చి సుంకోంగ్, ఇది వచ్చి అర్జు ట్రైబ్స్ అన్నమాట, అటు సింకోంగ్ ట్రైబ్స్. సో గాయస్, ఇప్పుడైతే నేను హార్న్బిల్ ఫెస్టివల్లో థర్డ్ డే నైట్ ఈవినింగ్ ఫుడ్ని ఎంజాయ్ చేయడానికి వచ్చాను అనమాట. చికెన్ ఫ్రైడ్ రైస్ మాకైతే మంచి ప్రైస్కే దొరికింది. ఓకేనా, ఈ ఫుడ్ని అయితే ఎంజాయ్ చేద్దాం ఈవినింగ్కి. సో నైస్ బ్రో, చాలా చాలా బాగుంది. వాట్ ఈస్ దిస్ బ్రో? ఇదేంటో మరి మాకు ఇచ్చారు, టేస్ట్ చేస్తా. ఓకేనా బ్రో? ఆలూ భుజీ ఒక యస్ ఆలూ చికెన్ అయితే కొంచెం చిన్న రావు కట్ చేసి ఇచ్చారు. సో మొత్తానికి 3 రోజులు నేనైతే ఈ ఒక్క హార్న్బిల్ ఫెస్టివల్ కోసం అయితే ఉండిపోయాను. బంగ్సా పోంజంగి బంగ్సా. సో ఫ్రెండ్స్, ఇక్కడ నాగాలాండ్ లో మనోడు పరిచయం అయ్యాడు. హౌ ఆర్ యూ బ్రో? హౌ ఆర్ యూ? సిగ్గుపడిపోతున్నాను. టు స్పీక్. I'm too drunk to speak. Bring your friends, your families and సో ఫ్రెండ్స్, చూస్తారు కదా హార్న్బిల్ ఫెస్టివల్ ఏ విధంగా ఉంది అనేది కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇప్పుడు లాస్ట్ డే అన్నమాట, రాత్రి 12 గంటలకి నేను ఒక్కడనే వెళ్తున్నా వెహికల్ మీద. మనోడికి చెప్పాను యాక్చువల్గా, అయితే అందాక వెళ్ళిపోమని చెప్పాడు. ఆల్రెడీ వాళ్ళ గ్రూప్లో ఉన్నారు. సో 3 రోజులు నేను కష్టపడ్డానండి హార్న్బిల్ ఫెస్టివల్ కోసం. నా కష్టానికి తగ్గ ఖచ్చితంగా లైక్ చేస్తారని మనం ఆశిస్తున్నా. ఇక్కడ 8 డిగ్రీలు 7 డిగ్రీలు చలి మాత్రం చంపేస్తుంది. తొందరగా వెళ్ళి పడుకోవాలి. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. గుడ్ నైట్ ఫ్రెండ్స్, సైన్ అవుట్ ఫ్రమ్ కోహిమా, నాగాలాండ్. సో కోహిమా రాత్రికి ఈ విధంగా ఉందండి, చూడండి ఒకసారి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా కోహిమా సిటీ ఇదంతా.